మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడు చేయనిగాక. అలా తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిగల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చారు. మీ రక్తం చేత కడిగారు, మా పాపాలను తీసివేశారు, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు ప్రభువా. అందుని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం తండ్రి. ఇప్పటివరకు పాటల ద్వారా మీ బిడ్డలు అయా నా తండ్రి ఆరాధించి ఉండగా మీరు మా మధ్యలో వచ్చి ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని నా నామను ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేసిన రీతిగా ప్రభువా, మా మధ్యలో ఉన్న మీరు అయా నా తండ్రి ఈ సమయంలో నాయన మీరే రంగం మీద వచ్చి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఇక్కడ నిలబడిన నేను కేవలం నిమిత్త మాత్రుని తండ్రి. అయ్యా నేను మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ జీవము కలిగిన దేవా నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. అయ్యా మీరు మాట్లాడితే నాయన మా హృదయాలు మార్పు చెందుతాయి ప్రభువా. చివరి దినాల్లో ఉన్నాము అయ్యా, ఎత్తబడే సమయం దగ్గరలో ఉన్నది ప్రభువా. కనుక తండ్రి మీ వాక్యం నుండి ఎత్తబడే విశ్వాసం పొందుకున్నట్లుగా మాతో మాట్లాడండి తండ్రి. అయ్యా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ వాక్యం మమ్మల్ని జీవింపచేసేది, మీ వాక్యమే మాకు నెమ్మదినిచ్చేది, మీ వాక్యమే మా త్రోవకు వెలుగై ఉన్నది ప్రభువా. కనుక ఆ వెలుగును మా ఎడల మా హృదయాల్లో ప్రసరింపచేయమని ప్రార్థిస్తున్నాను. తద్వారా నా తండ్రి మాలో ఉన్నటువంటి లోకమును చీకటిని తొలగించమని ప్రభువా ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి అయా ప్రభువా, మరి విత్తబడిన కానుకల నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా నా తండ్రి మరి గుప్పిళ్ళు విప్పారు ప్రభువా మీ బిడ్డలు. అయా నా తండ్రి వారి కుటుంబాలను దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అయా ఇదిగో దశంభాగాలు ఇవ్వండి, కానుకలు తీసుకొని రండి, ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలను విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని వాగ్దానం చేశావు. ఒక్కడు కూడా భిక్షమెత్తడని వాగ్దానం చేసావు ప్రభువా. ఇదిగో నాయన మీ బిడ్డలు గుప్పిళ్ళు విప్పి ఉన్నారు, స్వేచ్ఛార్పణలు ఇచ్చి ఉన్నారు ప్రభువా. వారి హృదయాలను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించమని సహాయం చేయమని ఈ సమయంలో మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించేది వేడుకుంటున్నాను బ్రహ్మ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. హల్లెలూయా. చాలా సంతోషం. మరి మరొక ఇటు రీతిగా వాళ్ళందరూ కూడా కలుసుకోవడం చాలా సంతోషం. మరి ఈరోజు సహోదరి రిబ్కా అలాగే తన కుటుంబం మన మధ్యలో ఉండటం నిజంగా ఆనందం, చాలా సంతోషం అని చూడటం. దేవుడు దీవించుగాక. సరే, మంచిది. మరి వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా కొన్ని ప్రకటనలు ఉన్నాయి. మరి ఇందాక సహోదరుడు మేక ఫోన్ చేసి మరి వచ్చే ఆదివారం మరి నాన్నగారి జ్ఞాపకార్థం ఉన్నది, కూడిక పెట్టాలి అని చెప్పారు. కాబట్టి
మరి వచ్చే ఆదివారం సాయంత్రం 6:30 గంటలకి కూటం అనేది ప్రారంభించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సహోదరుడు ఆహ్వానించారు. కాబట్టి మనందరం కూడా వచ్చే ఆదివారం సాయంత్రం 6:30 గంటలకి సహోదరుడు మేకా గారి కుటుంబంలో గృహంలో అందరం కూడా కూడుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. మరి అలాగే ఇంకో ప్రకటన, మరి ఎప్పట్లాగే నేను ప్రతి ఆదివారం అడుగుతూ ఉన్నాను మిమ్మల్ని, బైబిల్ ఎంతమంది చదవడం స్టార్ట్ చేశారు? దేవునికి స్తోత్రం. 2, 3. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సో బైబిల్ చదవండి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, ఉదయం ఒక అధ్యాయము, సాయంత్రం ఒక అధ్యాయం ఖచ్చితంగా బైబిల్ నుంచి చదవాలి. మంచిది. అలాగే వర్తమానం ఎంతమంది చదువుతున్నారో, వింటున్నారు? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంకా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చదువు రాని వాళ్ళు వినండి వాక్యము, చదువు వచ్చిన వాళ్ళు చదవండి. హల్లెలూయా. అలాగే బైబిల్ ఒకవేళ చదువు రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆడియో బైబిల్ కూడా ఉంటుంది. సో వినొచ్చు బైబిల్ని. కాబట్టి దాన్ని మీ స్మార్ట్ ఫోన్లు ఉంటే వాటిలో డౌన్లోడ్ చేసుకొని ఉదయం ఒక అధ్యాయము, సాయంత్రం ఒక అధ్యాయం వినవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రతి దినము కూడా వాక్యం చదవాలండి. ఆమేన్. సో వాక్యమే జీవమై ఉన్నది. ఆమేన్. సో వాక్యం లేకపోతే మనకి నిజమైనటువంటి జీవం అనేది ఉండదు. ఈ లోకంలో అసలు మొట్టమొదటిగా ఈ భూమి మీదకి, ఈ లోకంలోకి వచ్చింది ఎవరు అని అంటే కేవలం దేవుడు మాత్రమే ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుడు ఉన్నాడు, కానీ ఇంకా ఏ జీవి కూడా ఈ భూమి మీద లేదు. మరి మిగతా జీవులన్నీ కూడా, జీవం అంతా కూడా, ప్రాణం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అది వృక్ష ప్రాణమైనా సరే, జంతు ప్రాణమైనా సరే, మనిషి ప్రాణమైనా సరే ఎక్కడి నుంచి వచ్చిందనంటే కేవలం దేవుని యొక్క వాక్యంలో నుంచి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలోనే జీవం ఉన్నది. ఆమేన్. సో అందుకోసమే బెరాయ సంఘస్థులు ప్రతి దినము కూడా వాక్యాన్ని పరిశీలిస్తున్నారంట. ఎందుకు వాక్యాన్ని పరిశీలిస్తున్నారంటే అందులో నిత్య జీవం ఉన్నదని. ఆమేన్. బైబిల్ చెప్తా ఉంది అందులో నిత్య జీవం ఉన్నదని వారు గుర్తెరిగి వాళ్ళు ప్రతి దినము కూడా లేఖనములు శోధించుతూ వచ్చి ఉన్నారు. ఆమేన్. అలాగే మనం కూడా బైబిల్ చదువుతున్నప్పుడు, వర్తమానం వింటున్నప్పుడు మనం ఈ బలిపీఠం మీద నుంచి సేవకుడు మాట్లాడే ప్రతి మాటను కూడా మనం బైబిల్ నుంచి చూడగలుగుతాం, దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. తద్వారా మనం స్వీకరిస్తున్నది వాక్యాన్ని మాత్రమే కాదు, కానీ వాక్యంతో వచ్చే జీవాన్ని కూడా స్వీకరిస్తున్నాం. ఆమేన్. అందుకోసం బైబిల్ రాయబడింది, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఆమేన్. సో దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరించాలి అని అంటే మనకు ముందుగా వాక్యం తెలిసి ఉండాలి. బైబిల్ అనేది మనకి చదివి ఉండాలి, వర్తమానం అనేది చదివి ఉండాలి. చదివి ఉన్నప్పుడు ఇక్కడ నుంచి దైవావేశంతో సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మీ హృదయాలకు వెళ్తున్నాయంటే ఆ మాటలతో పాటు ఏం వెళ్తూ ఉందంటే మీ హృదయాలకి జీవం వెళ్తూ ఉంది. హల్లెలూయా. సో ఆ జీవం ఏం చేస్తూ ఉంటుందంటే మన హృదయం లోపల ఉన్నటువంటి పాపాన్ని, మన హృదయం లోపల ఉన్నటువంటి చీకటిని కూడా బయటికి తోలుతూ ఉంటుంది. హల్లెలూయా. సో చిన్న చీకటిగా ఉంది, అందులో చిన్న కొవ్వు వెలిగించాం అనుకోండి. ఆమేన్. సో ఈ రూమ్ అంతా కూడా చీకటి కలుపుకొని ఉంది, చిన్న కొవ్వు వెలిగిస్తే చాలు ఈ రూమ్లో చీకటి అంతా కూడా పారిపోద్ది. ఆమేన్. సో అలాగే మన హృదయంలో ఎంత పాపం ఉన్నా సరే, ఎంత ఘోరమైనటువంటి చీకటి ఉన్నా సరే దాని లోపలికి వాక్యమైనటువంటి వెలుగుని తీసుకుని రావాలి. హల్లెలూయా. సో ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రం మనం దాన్ని చేయటం ద్వారా మన హృదయాన్ని మనం శుచిపరుచుకుంటూ ఉంటాం, మన హృదయాన్ని మనం బాగు చేసుకుంటూ ఉంటాం. దేవుడు వచ్చి మన హృదయాన్ని కడుగుతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు ఉదయం, సాయంత్రము వాక్యం చదవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. అలాగే వర్తమానం కూడా వినండి, చదవండి. రైట్. అలాగే వాక్యాలకు వెళదాం. ప్రియ సహోదరి సహోదరులారా, చదువుబడిన వాక్య భాగం నుంచి ఈ ఉదయకాల సమ్మేళనంలో వర్తమానాన్ని తీసుకురావాలనుకుంటున్నాను. సో ఈరోజు ఏంటంటే అంశము, మనం ఒక సిరీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటి ఆ సిరీసు? విలియం బ్రానమ్ నిజమైన ప్రవక్త. హల్లెలూయా. సో అందులో అనేక రకమైనటువంటి భాగాలుగా మనం మాట్లాడుకుంటా వస్తున్నాం. అయితే ఈరోజు నా అంశం ఏంటంటే, అన్ని జనులమైనటువంటి మనకి ఏలియా ప్రవక్త ఉన్నాడా? హల్లెలూయా. సో బైబిల్ ఏం చెప్తా ఉంది? వర్తమానం ఏం చెప్తా ఉందంటే మనకి ఏలియా ప్రవక్త రావాల్సి ఉన్నది. క్రైస్తవులకి ఏలియా ప్రవక్త ఉన్నాడు. ఆ ఏలియా ప్రవక్త ఎవరో కాదు, విలియం బ్రానమే అని చెప్తున్నాం.
సో విలియం బ్రానం ఏలియా ప్రవక్త అని చెప్పి మీరు అంటున్నారు, విలియం బ్రానం క్రైస్తవులకి ప్రవక్త అని చెప్పి మీరు అంటున్నారు. అసలు క్రైస్తవులకి అంటే అన్యులకి, క్రైస్తవులు అంటే ఎవరండి? ఇశ్రాయేలీలా అన్యులా? అన్యులే. సో క్రైస్తవులు అంటే అన్యులు. సో అన్యులమైనటువంటి మనకి ఇశ్రాయేల్ ప్రవక్త అనేటువంటి ఏలియా ప్రవక్తకి అసలు ఏంటంటే సంబంధం? ఇది వింత బోధ కాకపోతే, ఇది అబద్ధ బోధ కాకపోతే అని చెప్పి చాలామంది మనల్ని విమర్శిస్తూ ఉంటారు. ఆమేన్. సో ఈరోజు ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆమేన్. సో కాబట్టి మనం వాక్యంలోకి వెళ్దాం. సో వాక్యం ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏలియా ప్రవక్త బైబిల్లో ఇంకో విషయం చెప్తాను. అదేంటంటే పాత నిబంధన అనేది క్రొత్త నిబంధనకు ఛాయ వంటిది. పాత నిబంధనలో ఒక విషయం జరుగుతూ ఉందంటే క్రొత్త నిబంధనలో కూడా ఒక విషయం నిజంగా జరగవలసి ఉన్నది. ఆమేన్. సో పాత నిబంధనలో యోసేపు కనపడుతూ ఉన్నాడంటే క్రొత్త నిబంధనలో ఎవరు నిజంగా కనపడుతున్నారు? యేసుక్రీస్తు కనపడుతున్నాడు. పాత నిబంధనలో మోషే జీవితంలో ఏం జరుగుతున్నాయో నిజంగా క్రొత్త నిబంధనలో ఎవరి జీవితంలో జరుగుతున్నాయో అవి యేసుక్రీస్తు జీవితంలో జరుగుతున్నాయి. ఆమేన్. పాత నిబంధనలో యాకోబు జీవితం జరుగుతూ ఉంది, ప్యారల్గా కొత్త నిబంధనలో నిజంగా ఎవరి జీవితంలో జరుగుతున్నాయి? అవి యేసుక్రీస్తు జీవితంలో జరుగుతున్నాయి. ఆమేన్. పాత నిబంధనలో ఇస్సాకు జీవితం కనపడతా ఉంది, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు జీవితంలో అది కనపడతా ఉంది. హల్లెలూయా. అందుకోసం పౌలు అన్నాడు, పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఛాయ వంటిది. హల్లెలూయా. సో పాత నిబంధన నేడైతే క్రొత్త నిబంధన నిజమై ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి పాత నిబంధనలో ఒక విషయం జరుగుతుంది అని అంటే క్రొత్త నిబంధనలో దానికి సంబంధించినటువంటి అసలైనటువంటి ఒరిజినల్ అంటే ఆ పాత నిబంధనలో దేనికోసం అయితే రాశారో ఆ పాత నిబంధనలో జరిగిన సంఘటనల్ని నిజంగా ఇక్కడ ఒక విషయం జరగవలసి ఉన్నది. హల్లెలూయా. సో ఇక్కడ యేసోబు జీవితం పాత నిబంధనలో రాయబడింది అంటే అది కేవలం యేసోబు జీవితాన్ని మనం చెప్పడం కోసం రాయబడలా. మరి ఎవరి కోసం రాయబడింది, ఎందుకోసం రాయబడింది అంటే యేసుక్రీస్తు అనే ఒక ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన జీవితంలో కూడా తన అన్నదమ్ముల చేత ఆయన తిరస్కరించబడబోతా ఉన్నాడు. తన అన్నదమ్ముల చేత అతను అన్యులకి అప్పగించబడబోతా ఉన్నాడు. ఆ విధంగా ఆయన అన్యుల దగ్గరికి వెళతాడు అన్నటువంటి యేసుక్రీస్తు గురించిన ఆ జీవితంలో విశేషాలని మనకు చెప్పడం కోసము దేవుడు పాత నిబంధనలో ఆ భక్తుల యొక్క జీవితంలో పెట్టాడంటే. హల్లెలూయా. అందుకోసమే వాళ్ళ జీవితాల్లో అవి మనకి మేలు కలగడం కోసం, లేదంటే మనకి అవి ఎగ్జాంపుల్స్గా ఉదాహరణలుగా ఉండటం కోసం, అంటే మనం ఎలా జీవించాలో ఎలా జీవించకూడదు. ఆమేన్. క్రైస్తవులు అనేటువంటి మనము ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అన్న విషయాల్ని మనకు తెలియడం కోసం, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకి క్రైస్తవులు అనేటువంటి మనకి తెలియడం కోసం అంట దేవుడు పాత నిబంధనలో యోసేపు జీవితంలో, యాకోబు జీవితంలో, ఇస్సాకు జీవితంలో, అబ్రహాము జీవితాల్లో ఆ విషయాలన్నింటినీ కూడా జరిగించి మనం చూపిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. అంటే పాత నిబంధన భక్తుల జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం కూడా వాళ్ళ జీవితంలో ఏదో జరగటం కోసం యథాలాపంగా జరగలేదు, కానీ అవి మన కోసమే జరిగినవి. హల్లెలూయా. సో మనకి ఉదాహరణగా ఉండటం కోసం, మనకి మాదిరిగా ఉండడం కోసం. ఆమేన్. సో ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు తెలుసుకోవడం కోసమే దేవుడు వాళ్ళ జీవితాలను మనకి ఉదాహరణగా పెట్టి ఉన్నాడు. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు క్వశ్చన్ ఏంటంటే ఈరోజు ప్రవక్తలకి అంటే క్రైస్తవులకి ఏలియా ప్రవక్త ఉన్నాడని చెప్పి మనం చెప్తున్నాం. ఇది ఎలా సాధ్యం? అసలు ఏలియాకి అన్యులకి ఏమైనా సంబంధం ఉందా? ఎప్పుడైనా సరే పాత నిబంధనలో మనం చెప్పుకున్నాం కదా, పాత నిబంధనలో ఒక సంఘటన జరిగితే కొత్త నిబంధనలో జరగాలంటున్నారు కదా. సరే, క్రొత్త నిబంధనలో అనగా ఈ క్రైస్తవ కాలంలో మీరేమంటున్నారంటే ఏలియా ఆత్మహత్య కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక ప్రవక్త క్రైస్తవులకు రావాలని చెప్పి మీరు బోధిస్తున్నారు కదా, మంచిది. అలా అయితే ఇది నిజమైతే దీనికి సంబంధించిన నేడు ఒకటి పాత నిబంధనలు ఉండాలి కదా. ఆమేన్. ఉండాలా వద్దా? సో ఇప్పుడు మన జీవితంలో ఏదైతే జరుగుతుందో సో దానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఎక్కడ ఉండాలి? పాత నిబంధనలో ఛాయగా ఉండాలి. ఆమేన్. సో క్రొత్త నిబంధనలో నిజమైనటువంటి నిజంగా జరిగేటువంటి ఈ సమయంలో మనకి ఏలియా రావాల్సి ఉండగా మరి పాత నిబంధనలో ఎక్కడుందా ఆధారం? ఆమేన్. ఎక్కడుందనంటే ఇప్పుడే మనం చదువుకున్నాం. ఓకే, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 17ఏనా? ఆమేన్. 17వ అధ్యాయము 1వ వచనం ఏముంది అక్కడ? అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా. ఎవరంటేనా? ఏలియా. ఆమేన్. సో ఆ తర్వాత ఆహాబు నొద్దకు వచ్చి
ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీవు త్రాగుదువు. అచ్చటికి ఆమేన్, గమనించండి, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని. ఆమేన్. సో ఇప్పుడు ఏలియా ఉన్నాడు. ఆమేన్. ఏలియా ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్తకి ఆహారం తీసుకొని రావడానికి, ఈ ప్రవక్తని బ్రతికించడం కోసం, ఈ ప్రవక్త యొక్క సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టండి అమ్మా. సో ఈ ప్రవక్తను బ్రతికించడం కోసం, ఈ ప్రవక్త యొక్క స్వరాన్ని బ్రతికించడం కోసం ఎవరికి ఆజ్ఞాపించాడంట దేవుడు? కాకులకి. హల్లెలూయా. సో ఇప్పుడు ఒక సంబంధం మనకు బయటపడతా ఉంది. ఏంటంటే ఏలియాకి కాకులకి. ఆమేన్. ఏలియా దగ్గరికి ఎవరు పంపించాడంటే దేవుడు? కాకులు పంపించాడు. హల్లెలూయా. ఈ కాకుల సంగతిని ముందు చూడాలి మనం. ఆమేన్. ఏలియా ఉన్నాడు. ఎవరిని పంపించాడంటే దేవుడు? కాకులు పంపించాడు. ఓకే, రైట్. ఇంకా ముందుకెళ్దాం. అతడు పోయి 5వ వచనం, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎదుగు తీసుకుని వచ్చుచుండెను. ఆమేన్. కాకి యొక్క స్వభావం ఏంటంటే రొట్టె కనపడితే తినేస్తుంది. ఇంకొకళ్ళ చేతిలో ఉన్నా సరే కొట్టుకుని వెళ్ళిపోద్ది. ఆమేన్. మాంసం కూడా తీసుకుని వెళ్ళిపోతుంది తప్ప ఇంకొకళ్ళు పెట్టదు అది. హల్లెలూయా. కానీ ఇక్కడ కాకులు వెరైటీగా ఉన్నాయి. సో ఈ కాకులు ఏం చేస్తున్నాయి? తన స్వభావానికి విరుద్ధంగా ఆమేన్ ఏం చేస్తున్నాయంటే ఏలియాకి రొట్టెని తీసుకెళ్తున్నాయి, మాంసం తీసుకెళ్తున్నాయి. ఎందుకు అనంటే ప్రియ సోదరి సోదరులారా, ఈ కాకుల యొక్క స్వభావం మార్చబడింది. ఆమేన్. ఈ కాకులు ఏం ఈ మామూలు కాకులు కాదు, ఇవి స్వభావం మార్చబడిన. ఆమేన్. ఇవి మామూలు కాకులు కాదండి, స్వభావం మార్చబడిన కాకులు. అందుకోసమే వాటి స్వభావానికి విరుద్ధంగా ఇవి ఏలియా దగ్గర నుంచి ఆహారాన్ని కొట్టేసిన బదులు ఏలియాకి ఆహారం తీసుకుపోతున్నాయి. ఆమేన్. ఏలియాకి మాంసం పెడుతున్నాయి, రొట్టెలు పెడుతున్నాయి. అది కూడా 2 పూట్ల, ఉదయం పెడుతున్నాయి, సాయంత్రం పెడుతున్నాయి. అలాగే మనం కూడా ఉదయం తినాలా, సాయంత్రం తినాలా. ఉదయం బైబిల్ చదవాలి, సాయంత్రం బైబిల్ చదవాలా. ఆమేన్. రైట్. ఓకే. సో ఏలియాకి కాకులకి మధ్య సంబంధం ఉందండి. ఓకే, రైట్. ఈ ఎందుకు చెబుతున్నావు తర్వాత? ఓకే, ఒక్క నిమిషం నిదానంగా ఫాలో అవ్వండి, మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకే. తర్వాత 7వ వచనం, అతడు వాగు నీరు త్రాగుతూ వచ్చును. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతోను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. హల్లెలూయా. సో ఇప్పుడు మళ్ళీ ఏలియా అని ఎవరి దగ్గర పంపిస్తున్నాడు దేవుడు? సారెపతోను గ్రామం, అందులో ఉన్న విధవరాల దగ్గరికి పంపిస్తున్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, సారెపతు అనేటువంటి గ్రామం ఏ పట్టణ సంబంధం ఏంటంటే అది సీదోను పట్టణ సంబంధమైనటువంటి సారెపతు అనేటువంటి గ్రామం. సో ఈమె విధవరాలు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సారెపతు అనేటువంటి ఊరు ఇది అన్యుల ఊరు, ఇది అన్యుల ప్రదేశం. ఆమేన్. ఈ సీదోను పట్టణం ఎవరిది అంటే అది అన్యులది, ఇశ్రాయేలీయులది కాదండి. హల్లెలూయా. సో అన్యుల పట్టణానికి సంబంధమైనటువంటి సారెపతు అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక విధవరాల దగ్గరికి ఏలియా పంపించబడ్డాడు. అంటే ఈ విధవరాలు ఎవరు? అన్యురాలు. హల్లెలూయా. సో ఇప్పుడు ఏలియా ఎవరి దగ్గర పంపించబడుతున్నాడు? అన్యురాలు అనేటువంటి విధవరాల దగ్గరికి ఏలియా పంపించబడబోతా ఉన్నాడు. మన క్వశ్చన్ ఏంటంటే ఈరోజు దేని గురించి మనం చర్చిస్తున్నామంటే క్రైస్తవులు అనేటువంటి అన్యులైనటువంటి క్రైస్తవుల దగ్గరికి ఏలియా రావాలా?
హల్లెలూయా. అసలు ఏలియాకి అనిల్కి ఏమైనా సంబంధం ఉందా బైబిల్లో, పాత నిబంధనలో అన్న విషయాన్ని మనము చర్చిస్తూ ఉన్నాం. సో దానికోసం ఈ రెఫరెన్స్ మనం ఉపయోగించుకుంటున్నాం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, కాకులు ఉన్నాయి, సారెపతు అనే ఊరిలో ఉన్నటువంటి విధవరాలు ఉంది. హల్లెలూయా. సో సారెపతు అనేటువంటి విధవరాలు ఊరు ఇది యాక్చువల్గా ఏమా అన్యురాలని చెప్పి మన ప్రవక్త అన్నాడు. దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం లోపలికి వెళ్ళి చూడాలి. ఆమేన్. అయితే దానికంటే ముందు ఈ కాకుల సంగతి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు కాకులు అంటే దేనికి సాదృశ్యం అని అంటే, కాకులు అనగా అవి అవిశ్వాసికి సాదృశ్యం. ఆమేన్. కాకులు ఎవరికి సాదృశ్యం? అవిశ్వాసికి సాదృశ్యం. సో కాకులు మరి ఏం చేస్తూ ఉంటాయి అంటే, యాక్చువల్గా కాకులు ఏం చేస్తాయంటే అవి కుళ్ళిపోయిన ఆహారం తింటాయంట, అలాగే గోధుమలు కూడా తింటాయి. అంటే కాకులు ఇంకో రకంగా చెప్పాలంటే ఇవి వేషధారులకు సాదృశ్యం. ఆమేన్. కాకులు అవిశ్వాసులకు సాదృశ్యం, అలాగే వేషధారులకి సాదృశ్యం. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనకి ఈ కాకుల స్వభావం చూడాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే నోహు దగ్గరికి పోవాలి. ఆమేన్. ఓళ్ళకి పోవాలి. సో ఓళ్ళకి వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఏం కనపడతా ఉంటుందంటే, నోహు ఈ భూమి మీద నీళ్లు ఆరిపోయినా లేదో అని చెప్పి ఓళ్ళలో ఉన్నప్పుడు ఆయన ఏం చేసినట్టు కాకిని బయట పంపించాడు. బయటకు పంపించినప్పుడు అదేం చేసిందంటే, ఎటు చూసినా సరే శవాలు ఉన్నాయి, కుళ్ళిపోయినటువంటి శవాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కాకి ఏం చేసిందంటే, తను ఎవరి దగ్గర నుంచి వచ్చిందో, ఎందుకోసం వచ్చిందో ఇవన్నీ మర్చిపోయి, ఆమేన్, ఎక్కడి నుంచి వచ్చిందో ఇవన్నీ కూడా మర్చిపోయి ఆ కాకి ఏం చేస్తా ఉందంటే, ఒక శవం మీద దగ్గరికి నుంచి ఇంకో శవం మీదకి, ఇంకో శవం నుంచి ఇంకో శవం మీదకి అది దూకుతా ఎంజాయ్ చేస్తా తింటా ఉంది అది. హల్లెలూయా. సో ఆ కాకి యొక్క స్వభావం ఏంటంటే, అప్పటి వరకు ఎక్కడుంది అది? ఓడలో నోహు దగ్గర ఉంది. సో అక్కడ ఏమి తింటా ఉంది అంటే అది ధాన్యం తింటా ఉంది. సో ఎవరితో పాటు ఉన్నారు? దాని కాకితో పాటు ఇంకెవరు ఉన్నారంట? పౌరం కూడా ఉందంట. ఆమేన్. అదే అంతస్తులో కాకితో పాటు పౌరం ఉంది. ఆ 2 కూడా కలిసి మేసినాయి ఎప్పుడు దాకా. అయితే ఎప్పుడైతే కాకిని నోహు బయటికి పంపించాడో అదేం చేస్తూ ఉందంటే, కళ్ళేపురం మీద నుంచి ఇంకొక కళ్ళేపురం, ఆ కళ్ళేపురం మీద నుంచి ఇంకొక కళ్ళేపురం మీదకి అవి ఆ కుళ్ళిపోయినటువంటి మాంసాన్ని తింటూ అది ఎంజాయ్ చేస్తూ ఉందంట. అయితే అది ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళలేదు. ఆమేన్. అంటే కాకి యొక్క స్వభావం ఏంటి అని అంటే, అది కుళ్ళిపోయిన ఆహారాన్ని తింటుంది, అలాగే మంచి ధాన్యాన్ని కూడా తింటుంది. అంటే బయటకు వెళ్ళి లోకంలో ఎంజాయ్ చేస్తుంది, చర్చిలోకి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని కూడా వింటుంది. ఆమేన్. సో ఈ కాకి దేనికి సాదృశ్యం అంటే, ఇది వేషధారికి సాదృశ్యం, కాకి అవిశ్వాసికి సాదృశ్యము. సో కాబట్టి ఇటువంటి కాకుల్ని తీసుకొచ్చి ఏలేగా ఆహారం పెట్టమని ఎవరు ఆజ్ఞాపించారంట? దేవుడు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఇక్కడ ఏలే దగ్గరకు వచ్చిన కాకుల దగ్గరకు వద్దాం. నోహు కాకులు చూసాం. నోహు కాకులు అవి మామూలు కాకులే, అది స్వభావం మారలేదు. కానీ ఏలే దగ్గరికి దేవుడు పంపించాడంట కాకుల్ని. హల్లెలూయా. సో దేవుడు పంపించిన కాకులు ఎలా ఉన్నాయంటే, ఇవి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఏం చేస్తూ ఉన్నాయంటే ఏలియాకి ఆహారం పెడతా ఉన్నాయి, ఏలియాని పోషిస్తూ ఉన్నాయి. ఏలియా యొక్క స్వరం మోగపోకుండా ఏలియా యొక్క స్వరాన్ని బ్రతికిస్తూ ఉన్నాయి ఇవి. హల్లెలూయా. దానికోసం ఏం చేస్తా ఉన్నాయంటే ఏలియాకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి అవి. ఆమేన్. సో ఆహారం ఏలియా దగ్గర నుంచి తినాల్సిన మొదలు ఇవి ఏం చేస్తానంటే ఏలియాకి ఆహారం పెట్టి బ్రతికిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ కాకులు ఏంటంటే ఇవి స్వభావం మార్చబడిన కాకులు. అందుకోసం ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడి దగ్గర నుంచి పంపబడ్డాయి. హల్లెలూయా. మరి ఈ కాకులు ఎవరు అనంటే, ఈ కాకులు ఎవరో కాదు, ఇవి అన్యులై ఉన్నారు. హల్లెలూయా. సో అన్యుల్లో ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి క్రైస్తవులుగా మారారో వాళ్ళే ఈ కాకులై ఉన్నారు. హల్లెలూయా. సో కాబట్టి ఈ కాకులు ఏం చేస్తూ ఉన్నాయంటే దేవుని యొక్క ప్రవక్తను బ్రతికిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క ప్రవక్త యొక్క స్వరాన్ని మోగపోకుండా అవి ఏం చేస్తూ ఉన్నాయంటే ప్రతిరోజు కూడా ప్లే చేస్తాను, ప్రతిరోజు కూడా దానికి ఆహారము పెడతా ఉన్నాయి. ఆమేన్. సో కాబట్టి ఆ ప్రవక్త ఏలియా ఆ రోజు బ్రతకగలిగాడు. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈ కాకులు ఎవరంటే అవి నీవు నేనై ఉన్నాము. ఆమేన్. ఈరోజు ఈ ఏలియాకి ఈ ప్రవక్త వర్తమానం ఉంది కదా, ఈ ప్రవక్త వర్తమానం ఏమిటి అంటే అది ఏలియా యొక్క స్వరమే ఉన్నది. హల్లెలూయా. సో ఈ ఏలియా యొక్క స్వరం ఈరోజు మోగపోకుండా ప్రపంచం అంతా కూడా మన ప్రవక్త విలియం బ్రహ్మం గారు, ఈ ప్రవక్త, ఈ కాలపు ప్రవక్త అయినటువంటి ఏలియా అయినటువంటి ఈ యొక్క వర్తమానం, ఈ యొక్క స్వరం మోగపోకుండా ప్రపంచం అంతా కూడా వినపడతా ఉందంటే దానికి కారణం ఎవరో తెలుసా? ఇక్కడ కూర్చున్న స్వభావం మార్చబడిన కాకులమై ఉన్నాం. హల్లెలూయా. సో మనలాంటి కాకులు, స్వభావం మార్చబడినటువంటి కాకులు అన్యులు మనము
ఈరోజు ఈ వర్తమానాన్ని స్వీకరించకపోతే, ఈ వర్తమానాన్ని సపోర్ట్ చేయకపోతే, ఈ వర్తమానాన్ని నమ్మకపోతే ఈ ప్రవక్త యొక్క, ఈ ఏలియా ప్రవక్త యొక్క స్వరం మోగబోయి ఎన్నో సంవత్సరాలు ఉండేది. ఆమేన్. ఈ టేపు ఈ భూమి మీద ఇంకెక్కడైనా వినపడుతుందండి? ఈరోజు నువ్వు నేను దాన్ని నమ్మకపోతే, ఈరోజు నువ్వు నేను దానికి సపోర్ట్ చేయకపోతే, ఆమేన్, మనలాంటి క్రైస్తవులు, మనలాంటి అన్యులు ఈరోజు ప్రవక్త అయినటువంటి బ్రాహ్మణం గారి యొక్క స్వరాన్ని వినకపోతే ఈరోజు ప్రవక్త బ్రాహ్మణం గారి స్వరం మోగబోయి ఎన్నో సంవత్సరాలు ఉండి. ఆమేన్. కానీ ఆ స్వరాన్ని ఇప్పటికీ కూడా లైవ్గా, ఇప్పటికి కూడా మరి జీవింపజేసేలాగా ఉన్నది ఎవరు అంటే, దానికి సపోర్ట్ చేస్తుంది ఎవరంటే ఈరోజు అన్యులైనటువంటి క్రైస్తవులు అయినారు. హల్లెలూయా. సో కాబట్టి ఈ కాకులు ఏం చేస్తున్నాయంటే ఈ ఏలియా యొక్క స్వరాన్ని నిలబెడతా ఉన్నాయి, బ్రతికిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ స్వభావం మార్చబడినటువంటి కాకులే ఉన్నాయి. ఆమేన్. అలాగే మనకి పేతురు దగ్గరికి ఒక దుప్పటి దిగి వచ్చింది. ఆమేన్. సో అన్యులు ఎవరంటే, ఈ కాకులు ఎవరంటే అన్యులు ఉన్నటువంటి క్రైస్తవులకి సాదృశ్యం. ఆమేన్. సో పేతురు దగ్గర ఒక దుప్పటి దిగి వచ్చింది. అందులో ఏమున్నాయంట? సమస్త చతుష్పాద అంటే 4 కాళ్ళతో నడిచే ప్రతి జంతువు కూడా ఆ దుప్పట్లో ఉందంట. అలాగే ప్రతి ప్రాకే పురుగు కూడా అందులో ఉందంట. అలాగే ఇంకేం రాబడిందంటే అక్కడ ప్రతి పక్షి కూడా ఉన్నది. ఆమేన్. సో ప్రతి పక్షి ఉందంటే అక్కడ ఏముంది? కాకులు కూడా ఉన్నాయి. అంటే పేతురుకు వచ్చినట్టు ఆ దర్శనంలో కాకులు కూడా ఉన్నాయి. అయితే అప్పుడు దేవుని యొక్క స్వరం పేతురుతో అంటుంది, ఇదిగో లేచి వీటిని చంపుకొని తినమని చెప్పింది. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా, అపవిత్రమైనది ఎప్పుడు కూడా నా నోటిలోకి వెళ్ళలేదు. ఆమేన్. అప్పుడు దేవుని యొక్క స్వరం ఏం చెబుతా ఉందంటే, నేను పవిత్రపరిచిన వాటిని నువ్వు అపవిత్రంగా ఎంచకూడదు. హల్లెలూయా. నేను పవిత్రంగా చేసిన వాటిని నువ్వు అపవిత్రమని ఎంచకూడదని చెప్పి ఎన్నిసార్లు చెప్పింది తెలుసా? 3 సార్లు చెప్పింది. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ దుప్పటి ద్వారా దించబడినటువంటి అందులో ఉన్నటువంటి అన్యులకి, అపవిత్రమైన జీవులైనటువంటి అన్యులకి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ జీవుల్ని ఏం చేస్తున్నాడు దేవుడు? ఏమంటే నేను పవిత్రపరిచాను వాటిని. హల్లెలూయా. సో అందులో ఉన్న కాకులు కూడా దేవుడు ఏం చేశాడు? పవిత్రపరిచాడు. అనగా వాటి యొక్క స్వభావాన్ని దేవుడు మార్చాడు. కాబట్టి ఇక మీద నువ్వు ఎప్పుడూ కూడా అన్యుల్ని అపవిత్రంగా ఎంచకూడదని చెప్పి పేతురుకి దేవుడు ఒక పాఠాన్ని అక్కడ నేర్పాడు. ఆ తర్వాతే ఆయన ఏం చేశాడంటే కొర్నేలి అనేటువంటి అన్యుడి దగ్గరికి పేతురు గారు వెళ్ళారు. హల్లెలూయా. సో కాబట్టి కాకులు ఇక్కడ దేనికి సాదృశ్యం అంటే అవిశ్వాసులకు సాదృశ్యము. అలాగే ఇక్కడ ఏలియా దగ్గరకు వచ్చిన కాకులు స్వభావం మార్చబడినటువంటి కాకులు ఉన్నవి. అవి ఏవో కాదు కానీ మన స్వభావం మార్చబడినటువంటి అన్యులైనటువంటి క్రైస్తవులమే ఉన్నాం. హల్లెలూయా. సో ఇక్కడ ఏం చూపిస్తూ ఉంది పాత నిబంధనలు అంటే ఏలియా అన్యుల దగ్గరికి పంపించబడబోతూ ఉంటాడు. ఆమేన్. ఏలియా అన్యుల ద్వారా పోషించబడతాడు. ఏలియా అన్యుల ద్వారా సపోర్ట్ చేయబడతాడు అని ఈ భాగం మనకి చూపిస్తూ ఉంది. హల్లెలూయా. సో ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్దాం. ఓకే. ఏలియా ఎవరి దగ్గర పంపించబడ్డాడంట? ఒక విధవరాలికి దగ్గరికి పంపించబడ్డాడు. ఆ విధవరాలు సారెపతు అనే ఊరికి సంబంధించినటువంటి విధవరాలు ఉంది. ఆమె అన్యురాలు అని చెప్పి మనము అంటున్నాం. ఎందుకంటే మన ప్రవక్త అన్నాడు ఆమె అన్యురాలండి. హల్లెలూయా. అయితే అసలు ఈ సారెపతు అనేటువంటి పట్టణం, ఇది గ్రామం అన్యులదని నీకు ఎవరు చెప్పారండి? ఆమేన్. అన్యులదని నువ్వు ఎలా చెప్పగలవు అని చెప్పంటే, ప్రియ సహోదరి సహోదరులారా, సీదోను అనేటువంటి ప్రాంతం ఇది ఎవరిది అంటే అక్కడ ఎవరు నివసిస్తారంటే అన్యులు నివసిస్తారని బైబిల్లో ఉంది. ఓకే. ఎక్కడుంది సహోదరుడా? ఎక్కడుందంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. సీదోను పట్టణ సంబంధమైన సారెపతును ఊరు. అంతేనా? ఈ సారెపతును ఏ పట్టణం దగ్గర ఉందంట? సీదోను అనే పట్టణం. ఓకే, రైట్. అంటే పిడుగురాళ్ళ పట్టణం దగ్గర ఉన్న చింతపల్లి అనే ఊరు. అలాగా సీదోను అనే పట్టణం దగ్గర ఉన్న సారెపతు అనేటువంటి ఊరు. సో ఈ ఊరు అన్యుల ప్రాంతం అని మన ప్రవక్త అన్నాడు. మరి బైబిల్లో చూడాలి మనం దాన్ని. ఆమేన్. అందుకోసము మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూర్పునున్న సీదోను ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి
ఇప్పుడు సీదోను ప్రాంతంలో ఎవరు ఉంటారంట? కానాను స్త్రీ నివాసం చేస్తూ ఉంది. సో దాన్ని బట్టి సీదోను అనే ప్రాంతం ఎవరు నివసిస్తున్నారు? కానాను అంటే అన్యులు నివాసము చేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి మనకు అది అన్యుల ప్రాంతం అని అర్థమవుతుంది. ఓకే సహోదరుడా, అది అన్యుల ప్రాంతం అయి ఉండొచ్చు. అయితే అన్యుల ప్రాంతంలో ఈ విధవరాలు ఇశ్రాయేలీయురాలు అయి ఉండొచ్చు కదా. ఆమె అన్యుల ప్రాంతంలో జీవిస్తున్న ఇశ్రాయేలు విధవరాలు అయి ఉండొచ్చు కదా. అటెందుకు అనుకోకూడదు? అన్యుల ప్రాంతంలో ఉన్నంత మాత్రాన ఆమె విధవరాలు కూడా అన్యురాలు అయిపోద్దా? ఏమో ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఒక ఆమె ఏ విధంగా రూతు అత్త ఎవరు నయోమి గారిలాగా మోయాబు దేశానికి వెళ్ళిపోయినట్టుగా ఉండొచ్చు కదా. ఆమె ఈ విధరాలు కూడా ఇశ్రాయేలులే ఉండొచ్చు కదా. ఎందుకు మేము అన్యురాలు అనుకోవాలి? సీదోను ప్రాంతం అనేది అన్యుల ప్రాంతం అర్థమైపోయింది మనకు. ఓకే, అందులో డౌటు లేదు. అయితే ఆమె విధవరాలు కదా. ఆ విధవరాలు ఇశ్రాయేల్ ప్రజలు కాకుండా ఉండటానికి గ్యారంటీ ఏంటి? ఆమె కూడా అన్యురాలు అనటానికి గ్యారంటీ ఏంటి? బైబిల్లో ఆధారం ఉందా? ఆమె అన్యురాలు వెళ్ళటానికి? ఓకే, యేసుప్రభుని అడుగుదాం పోయి, ఆయన ఏం చెప్తాడో చూద్దాం. ఓకే, లూకా సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. లూకా సువార్త 4 మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినములయందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాళ్ళు ఉండినను ఏలియా సీదోనులోని సారెపతోను ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. హల్లెలూయా. యేసుప్రభు ఏమంటాడు? ఎవరైనా సరే, ఏ ప్రవక్త అయినా సరే సొంత ప్రజల్లో ఘనత పొందడు. ఓకే, తన సొంత ప్రజల్లో అతన్ని ఆదరించరు అని చెబుతూ ఆయన కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాడు. ఓకే, సో ఏలియా కూడా ప్రవక్త అయినాడు. సో ఏలియా సొంత ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీయులు. కానీ ఇప్పుడు అని అన్నాడు 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది కదా ఏలియా కాలంలో. ఆ కాలంలో ఏలియా ఇశ్రాయేల్ దేశంలో అనేక మంది విధవరాలు ఉన్నారంట, లేక కాదు. ఆమేన్. ఇశ్రాయేల్ దేశంలో అనేక మంది విధవరాలు ఉండినను ఎవరి దగ్గర పంపించబడ్డాడంట? సారెపతు, సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అనేటువంటి ఒక ఊరిలో ఉన్నటువంటి విధవరాల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు కూడా పంపబడలేదు. అంటే దాని అర్థం ఏంటి? సారెపతు అనే ఊరిలో ఉన్నటువంటి విధవరాలు ఎవరంట? అన్యురాలు. హల్లెలూయా. ఇంకా మాకు క్లారిటీ రాలేదండి. ఓకే, ఇంకా డైరెక్ట్గా మనకు అర్థం కాలేదు అంటే ఇంకొంచెం కింద చదవండి. ఆమేన్. అని ఏమంటాడంటే, మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదు. హల్లెలూయా. సో ఇంక 2వ ఉదాహరణ ఇస్తున్నాడు దేవుడు, యేసుప్రభు. ఏమిటంటే ఎలీషా కాలంలో ఓకే ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఇశ్రాయేలీల్లో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు. ఓకే, వాళ్ళల్లో ఎవడు కూడా ఎలీషా చేత స్వస్థత పొందల. అంటే వాళ్ళల్లో ఎవడు కూడా ఎలీషాని నమ్మల, ప్రవక్తని. ఆమేన్. మరి ఎవడు నమ్మి స్వస్థ పొందాడంట? సిరియా దేశస్థుడైనటువంటి నయమాను మాత్రమే కుష్ఠరోగం నుంచి స్వస్థత పొందుకున్నాడు. ఎందుకనంటే ఎలీషా ప్రవక్త అని చెప్పి అన్ని దేశస్థుడు, సిరియా వాడోడు, ఇశ్రాయేల్ దేశస్థుడు కాదు. వాడు నమ్మాడు కానీ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి కుష్ఠరోగులు ఒకడు కూడా ఎలీషా ప్రవక్తని నమ్మలేదు. అందుకోసం వాళ్ళ ఎవడో కూడా శుద్ధి పొందలేదు ఎలీషా కాలంలో అని చెప్పి యేసుప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే ఎలీషా ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రవక్త, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ చేత అంగీకరించబడట్లేదు కానీ వేరే దేశంలో అన్యుల దేశంలో ఉన్నటువంటి అన్యుల చేత వీళ్ళు అంగీకరించబడతా ఉన్నారు. సో కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు మనకేమర్థం అవుతుందంటే ఏలియా పంపబడింది ఎవరి దగ్గరికి అంటే అన్యుల పట్టణంలో నివసిస్తున్నటువంటి
అన్యురాలైనటువంటి విధవరాల దగ్గరికే ఏలియా పంపబడ్డాడు. హల్లెలూయా. సో దీన్ని బట్టి మనకి ఇప్పుడు ఏమర్థమవుతుందంటే, ఈ కాలంలో మనం పోయినసారి చదువుకున్నాం. ఓకే, ప్రవక్త మలాకి 4వ అధ్యాయము 5-6 వచనాల్లో, నేను దేశమును శపించకుండానట్లు మీ యొద్దకు ప్రవక్త అయినటువంటి ఏలియాను పంపుతున్నాను. అతడు వచ్చి తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టును తిప్పును. అప్పుడు దేశం అనేది శపించబడకుండా ఉంటుందని దేవుడు ఏ ప్రవక్తనైతే వాగ్దానం చేశాడో ఆ ప్రవక్త ఎక్కడికి వస్తూ ఉన్నాడంటే అందులో ఉన్నటువంటి మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో లాస్ట్ ఆదివారం మనం చెప్పుకున్నాం, ఆ భాగం అనేది 2 భాగాలుగా ఉన్నది. ఆ వాక్యం అనేది 2 భాగాలుగా ఉంది. ఒకటి బాప్తిస్మ యోహానుకి సంబంధించింది, ఇంకొక 2వ భాగము ఈ చివరి కాలంలో యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు ముందు వచ్చేటువంటి ఏలియాకి సంబంధించిందని మనము తెలుసుకున్నాం. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇంకొక విషయం మనం గమనిస్తే, ఈ ఏలియా ఓకే ఏ సమయంలో వస్తున్నాడు అని అంటే అన్యుల దగ్గరికి పంపబడబోయేటువంటి ఈ ఏలియా ఏ సమయంలో వస్తున్నాడో తెలుసా? ఏ సమయంలో అంటే కరువు సమయంలో. హల్లెలూయా. కరువు సమయంలో ఏలియా ఎక్కడికి వస్తున్నాడు? అన్యురాలైనటువంటి విధవరాల దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. సో దేవుడు తన వాక్యాన్ని తన ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా ఎవరి దగ్గర పంపిస్తా ఉన్నాడంటే అన్యురాలైనటువంటి విధవరాల దగ్గరికి పంపిస్తా ఉన్నాడు. ఏ సమయంలో పంపిస్తున్నాడంటే కరువు సమయంలో పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు ఈ కాలంలో వచ్చేటువంటి ఏలియా కూడా ఏ సమయంలో వస్తున్నాడు మన దగ్గరికి అంటే ఓకే కరువు సమయంలోనే వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి కరువు? దేనికి కరువు అంటే అది ఆహారానికి కరువు కాదు, నీటికి కరువు కాదు, కానీ వాక్యానికి వచ్చే కరువు ఒకటి ఉన్నది. హల్లెలూయా. సో బైబిల్ చెప్పింది, ఆమోస్ 8వ అధ్యాయంలో చెప్పింది అన్నమాట. ఓకే, ఒకానొక దినాన నేను కరువు తీసుకోబోతా ఉన్నాను. అది దేనికి కరువు అంటే ఆహారానికి, తాగడానికి, తినడానికి కరువు కాదు, కానీ దేవుని వాక్యం కోసం కరువు అయినది. హల్లెలూయా. సో ఆ చివరి దినాల్లో వచ్చేటువంటి ఆ కరువు ఏదైతే ఉందో ఆ కరువులో దేవుడు ఇప్పుడు ఏలియాను పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో మీరు గమనించండి, ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యము కరువులో ఉన్నదా లేదా? దేవుని యొక్క వాక్యం ఎక్కడైనా ప్రత్యక్షం అవుతుందా? ఇదిగో యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు అనే మాట ఎక్కడైనా వినపడుతుందా? ఇక్కడ తప్ప. హల్లెలూయా. తన వధువులో తప్ప. ఆమేన్. ఆ సారెపోతని ఊర్లో ఉన్నటువంటి చిన్న విధవరాలు ఇంట్లో తప్ప. ఆమేన్. ఇశ్రాయేల్ దేశంలో కానీ అన్యుల దేశంలో కానీ ఇంకెక్కడైనా సరే యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు. ఆమేన్. ఇదిగో నీ దొట్లో ఉన్నటువంటి పిండి అయిపోదు, నీ బుడ్లో ఉన్నటువంటి నూనె అయిపోదు, యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు అనేటువంటి యెహోవా మాట. ఆమేన్. ఈ విధవరాలైనటువంటి ఈ అన్యురాలైనటువంటి విధవరాలు ఇంట్లో తప్ప ఇంకెక్కడైనా ఉందా అక్కడ? ఆమేన్. లేదు. ఎందుకంటే అది కరువు ప్రాంతం అది. ఆమేన్. అది కరువు యొక్క సమయమై ఉన్నది. హల్లెలూయా. సో ఆ కరువు సమయంలో దేవుడు ఏలియాని ఎక్కడ పంపిస్తా ఉన్నాడంటే ఖచ్చితంగా విధవరాలు, అన్యురాలైనటువంటి విధవరాల దగ్గరికి, ఆ చిన్న విధవరాల దగ్గరికే పంపిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ సోదరి సోదరులారా, 1930 లేదా 1910 నుంచి 1937వ సంవత్సరం నుంచి లేదంటే 45 సంవత్సరం నుంచి మన ప్రవక్త విలియం బ్రహ్మం గారు బోధించడం మొదలుపెట్టాడు ఆయన. హల్లెలూయా. సో బోధించిన మొదటి పరిచర్యలో ఆయన అందరి దగ్గరికి వెళ్ళాడు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్యుల దగ్గరికి, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ డినామినేషన్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆయన వెళ్ళాడు. అయితే ఒకానొక సమయం వచ్చేసరికి ఆ డినామినేషన్స్ అన్నీ కూడా ఆయన మూసేసాయి. హల్లెలూయా. ఆయన్ని ఎవరు కూడా రానివ్వకుండా ఆయన అడ్డుకోవడం ప్రారంభమైన తర్వాత ఆ ప్రవక్త యొక్క స్వరము, ఆ ప్రవక్త యొక్క వర్తమానం కేవలం ఒక చిన్న భాగానికి మాత్రమే పరిమితమైంది. హల్లెలూయా. ఆ చిన్న భాగం ఏదో కాదు, కానీ ఈరోజు వధువై ఉన్నది. ఆమేన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ డినామినేషన్స్ అన్నింటిలో కూడా ఎవరు ఈ కాలపు ప్రవక్త యొక్క వర్తమానాన్ని, ఈ ఏలియా ప్రవక్త యొక్క వర్తమానాన్ని ఎవరు స్వీకరించారంటే కేవలం చిన్న గుంపు మాత్రమే స్వీకరించింది. హల్లెలూయా. మిగతా క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ఈ యొక్క వర్తమానాన్ని త్రోసివేసింది. సో మిగతా ప్రపంచం అంతా కూడా ఈ వర్తమానాన్ని వినట్లేదు. వాళ్ళల్లో ఈ యొక్క వాక్యము ఏసి ప్రవక్త యొక్క ఆ స్వరం అనేది వినపడట్లేదు, కానీ కేవలం చిన్న వధువు దగ్గర మాత్రమే ఈ స్వరం వినపడతా ఉంది. అలాగే ఏలియా కాలంలో ఇశ్రాయేల్ దేశంలో కానీ
అన్యుల దేశంలో కానీ అంత పెద్ద దేశంలో ఎక్కడ ఏలే స్వరం వినబడట్లేదు, కానీ కేవలం ఆ చిన్న విధవరాలు ఇంట్లో మాత్రం వినబడతా ఉంది. హల్లెలూయా. అలాగే ఈరోజు కూడా ఎగ్జాక్ట్గా అలా ఉంది. ఆమేన్. సేమ్ అలాగే ఉంది ఇప్పుడు కూడా. ఈ ప్రవక్త విలియం బ్రహ్మం గారి యొక్క వర్తమానం ఫస్ట్లో ఎక్కడికి వెళ్ళింది? సర్వ ప్రపంచానికి కూడా, సర్వ క్రైస్తవ్యానికి కూడా వెళ్ళింది. కానీ కొంతకాలానికి వాళ్ళు ఏం చేశారు? షట్ డౌన్ చేశారు. ప్రవక్త యొక్క వర్తమానాన్ని వాళ్ళు త్రోసివేశారు. ఆ తర్వాత ఏలియా ఏ విధంగా విధవరాల దగ్గరికి మాత్రమే పంపబడ్డాడు. ఏలియా ఫస్ట్ ఎవరి దగ్గర పోయాడు? ఎవరి దగ్గర పంపబడ్డాడు? ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఆహాబు, యెజెబెల్ దగ్గరికి పంపబడ్డాడు. సో దేశం అంతటికి కూడా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాజు దగ్గరికి ఆయన పంపబడ్డాడు. అనగా దేశం అంతటి దగ్గర కూడా ఆయన పంపబడ్డాడు. అయితే ఆహాబు, యెజెబెల్ ఏం చేశారు? ఆయన్ని త్రోసివేశారు. హల్లెలూయా. అలాగే మన ప్రవక్త విలియం బ్రహ్మం గారు కూడా ప్రపంచ క్రైస్తవ సమాజానికి పంపబడ్డాడు ఆయన. కానీ ఆ సమాజం ఆయన్ని తిరస్కరించింది. కేవలం నీవు నేను మాత్రం ఆయన్ని స్వీకరించాం. ఈరోజు మనం ఎవరంటే సారెపతి విధురాలమై ఉన్నాం. హల్లెలూయా. సో ఈరోజు ఎవరు ఆ ఏరియాని పోషిస్తున్నారంటే అది నీవు నేనై ఉన్నాము. ఆమేన్. ఈరోజు ప్రవక్త యొక్క స్వరం బ్రతికుంది. ప్రవక్త యొక్క స్వరం ద్వారా మనం బ్రతుకుతున్నాం. ఆమేన్. ఏలియా ద్వారా, విధవరాల ద్వారా ఏలియా బ్రతికించబడ్డాడు. ఇప్పుడు ఏలియా ద్వారా విధవరాలు బ్రతికించబడతా ఉంది. హల్లెలూయా. సో మొట్టమొదటి ఎవరు సపోర్ట్ చేశారు? ఎవరికి పెట్టారు? విధవరాలు ఏలియాకి ఆహారం పెట్టి సపోర్ట్ చేసింది. ఆ తర్వాత ఏలియా ద్వారా దేవుడు దస్సయుద్ధాలాడిచ్చాడు. ఆమేన్. సో యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడన్న మాట ద్వారా ఇప్పుడు విధవరాలు బ్రతుకుతూ ఉంది. అలాగే ప్రియ సహోదరి సోదరులారా, ఈరోజు మనం ఏం చేస్తా ఉన్నానంటే ఏలియా యొక్క స్వరాన్ని, మన ప్రవక్త విలియం బ్రహ్మం గారి యొక్క స్వరాన్ని, వాక్యాన్ని, వర్తమానాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నాము. మనల్ని సపోర్ట్ చేస్తాం. మనం నమ్ముతున్నాం అంటే మనం సపోర్ట్ చేస్తున్నాం అర్థం. ఆమేన్. మనం నమ్మకపోతే మనం దాన్ని వినం. మనం వినకపోతే, వినేవాళ్ళు ఎవరు లేకపోతే, స్వీకరించే వాళ్ళు ఎవరు లేకపోతే ఈ భూమి మీద ఎక్కడా కూడా ఈ ఏలియా వర్తమానం అనేది ప్లే చేయబడదు. ఎవరు కూడా దాన్ని వినేవాళ్ళు ఉండరు. అంటే ఏలియా యొక్క స్వరం మోగబోయిందని అర్థం. హల్లెలూయా. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనము ఏలియా స్వరం ద్వారా మనం బ్రతికించబడతా ఉన్నాం. ఒకానొక దినాన, ఈ దినాల్లో ఏదో ఒక రోజు ఈ భూమి మీద ఉన్నటువంటి వధువు మీదకి ఒత్తిడి రాబోతూ ఉంది. హల్లెలూయా. సో ఆ ఒత్తిడి సమయంలో ప్రియ సోదరి సహోదరులారా, మనం పలుకుబడిన మాట ద్వారా ఆమేన్ మన ఆహారాన్ని సృష్టించుకోబోతా ఉన్నాం. ఆమేన్. తద్వారా ఏంటంటే ఈ ప్రపంచంలో క్రైస్తవులు అందరూ కూడా ఓకే ఆ సంఘ సమాఖ్యమైనటువంటి ఆ WCCకి లోబడతారు. వాళ్ళు దేవుని విడిచిపెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సంఘ సమాఖ్యలకి లోబడతారు. కానీ కేవలం వధువు మాత్రమే ఏం చేస్తుందంటే ఆమేన్ ఎంత ఒత్తిడి వచ్చినా సరే ఆమె ఏం చేస్తుందంటే ఆమె వాక్యానికి మాత్రమే లోబడుతుంది. ఆ సంఘ సమాఖ్య ఎంత మాత్రం కూడా లోబడదు. ఒకవేళ ఆహారం లేని పరిస్థితి వచ్చినా సరే ఆమేన్ ఆమె దగ్గర పలుకుబడిన మాట అనేటువంటి శక్తి ఆమె దగ్గర ఉన్నది. హల్లెలూయా. సో ఈ రోజుల్లో ఏదో ఒక రోజు మనకు ఒత్తిడి రాబోతూ ఉంది. ఎందుకు నేను ఈ సిరీస్ ఎంచుకున్నాను అంటే దానికి ఒకానొక కారణం అది కూడా ఉన్నది. ఆమేన్. ఎందుకు మన ప్రవక్త విలియం బ్రహ్మం గురించి తెలుసుకోవాలి? ప్రవక్త బ్రహ్మం గారు బైబిల్లో ఉన్నారన్న విషయం ఎందుకు తెలియదు? మనకు తెలుసు కదా, మనం నమ్ముతున్నాం కదా. నమ్మినా కానీ ఎందుకు సహోదరుడు నువ్వు దాన్ని స్ట్రెస్ చేసి చెబుతున్నావు? దానికి మళ్ళీ ఇన్ని భాగాలు అవసరమా అని చెప్పి మీకు అనిపిస్తూ ఉండొచ్చు. ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు తెలియదు మీకు ఆ విలువ. ఆమేన్. ఒకానొక దిన పరీక్ష వస్తుంది. ఆమేన్. పరీక్ష వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనం ఎంత బాగా నమ్ముతున్నాం అని. ఆమేన్. ఇప్పుడు మనం యేసు అంటే మనకు అందరికీ ప్రేమే. ఇప్పుడు ఎవరిని అడిగి సరే యేసు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నావు అంటాం క్యాజువల్గా. ఓకే. ఎవడన్నా వచ్చి ప్రభుత్వం తరపున ఓకే ఒక 1000 మంది వచ్చి మన చుట్టూ చూరి ఓకే తుపాకు మన తల మీద పెట్టి రేయ్ నువ్వు ఇప్పుడు యేసుప్రభుని నేను నమ్మను, యేసుప్రభు దొంగ అని చెప్పురా అంటే ఓకే అప్పుడు తెలుస్తుంది మనకి మనం ఎంత బాగా నమ్ముతున్నాం. ఓకే. సో నిజంగా నమ్మినవాడు ఏం చేస్తాడు? చనిపోవడానికి సిద్ధపడతాడు తప్ప యేసుప్రభు దేవుడు కాదని అనడు. అయితే కొంతమందికి మేము యేసుప్రభుని నమ్ముతున్నాం బాగానే ఉన్నామని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక టెస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆటోమేటిక్గానే వేస్తారు. యేసుప్రభు ఎవరండి? పేతురులాగా. పేతురు ఏమన్నాడు? టెస్ట్ రాకముందు అసలు నువ్వు నేనెవరో తెలియదని చెప్పి నువ్వు ముమ్మారు అబద్ధం ఆడతావు పేతురు అని చెప్పి అంటే యేసుప్రభు అని ఏమన్నాడు? నా ప్రాణం పోయినా సరే ఆ మాట నేను అన్నాను అని అన్నాడు. ఎంత గట్టిగా అన్నాడు ఆ మాట. కానీ టెస్ట్ వచ్చింది ఒకసారి.
ఆమె పరీక్ష వచ్చింది. పరీక్ష వచ్చి మీరు ఏమన్నాడు? ఎవరండి ఆ యేసుప్రభు ఎవరండి? అసలు నేను ఎప్పుడు వెళ్ళలేదండి. ఆమె అసలు ఆయన ఎవరండి? అసలు నాకు ఆయనకి ఏం సంబంధం అండి అని చెప్పి శపించడానికి మొదలుపెట్టాడంట. అక్కడ యాక్చువల్గా తనను తాను శపించుకోవడం అని ఉంది, కానీ బైబిల్ ఉంది తెలుసా? ఈ స్టార్ట్ టు స్కోల్డ్ హిమ్, అంటే శపించడానికి ప్రారంభం అంటే యేసు ముందు ఎడుతున్నాడంట ఆయన. బైబిల్ ఏమైనా ఉంది తెలుగులో? తను తాను శపించుకుంటకు ఒట్టు పెట్టుకుంటూ ఉంది పేతురు. కానీ బైబిల్ ఏముందంటే తిట్టడానికని ఉంది. అంటే యేసుప్రభుని తిడితే కానీ వీడు యేసుప్రభు కంటే పన్నోడు రాయుడు అని చెప్పి అనుకుంటారని. ఆమేన్. ఏమంటారంటే వాడు అట్టంటాడు ఇట్టంటాడు, పెళ్లి కాకముందే పుట్టినాడు. ఆమేన్. ఉంది కదా ఆల్రెడీ ఆయనకి పెళ్లి కాకముందే పుట్టినాడు అండి, విచారంగా పుట్టినాడు, అసలు ఆడి నాకేం సంబంధం అండి అని చెప్పి యేసు ముందు తిడుతున్నాడంట పేతురు. అట్ట తిడితే నమ్మరు అక్కడ. ఆమేన్. సో మరి ఏమైంది ఆ విశ్వాసానికి? అంటే పేతురులో ఉంది నిజమైన విశ్వాసమేనా? కాదు, డొల్ల విశ్వాసం ఉంది. కానీ పైకి ఏమనుకుంటున్నాడు ఆయన? నేనంటే యేసుప్రభు అంటే నాకు చాలా నమ్మకం, ఒకవేళ నా ప్రాణం తీస్తానన్నా సరే నేను యేసుప్రభు దేవుడు కాదని చెప్పను అనుకున్నాడు. కానీ అలాగే మనం కూడా ఉంటున్నాం ఇప్పుడు. ఓకే, ప్రవక్త బ్రాహ్మణ గారు అంటే ఎవరండి? ఆయన ప్రవక్త నీగా దేవుడు పంపించిన ప్రవక్త అండి, నేను నమ్ముతున్నాను అని మనం ఎంతైనా చెప్పొచ్చు ఇప్పుడు. కానీ ఒకానొక ధరన పరీక్ష రాబోతూ ఉంది. హల్లెలూయా. సో ఆ పరీక్షలో మనం నెగ్గాలి అంటే, ఆ పరీక్షలో మనం తట్టుకొని నిలబడాలంటే అసలు ప్రవక్త ఎవరో, ఆయన ఎక్కడున్నాడో, బైబిల్లో ఉందా లేదా, ఆమేన్, ఇవన్నీ కూడా అన్ని కోణాల నుంచి చూడాలా. ఒక కోణం నుంచి చూడటం కాదు. కేవలం అలాగే 4-5 ఉందండి అంటే సింపుల్గా అయిపోద్ది. ప్రకటన 17లో ఉన్నాడండి అంటే సింపుల్గా అయిపోద్ది. లోక 17:30 ఉన్నాడండి అంటే సింపుల్గా అయిపోద్ది. కానీ మనం ఆ 3 కోణాల నుంచే కాదు, అన్ని కోణాల నుంచి కూడా బైబిల్లో నుంచి ప్రవక్తను చూడగలగాలి. హల్లెలూయా. అప్పుడు మనకి విశ్వాసం అనేది స్థిరపడుతుంది. ఎంత ఒత్తిడి వచ్చినా సరే ఇక మనం లోపడం. ఆమేన్. మనం పలుకుబడిన మాట ద్వారా ఆ ఒత్తిడిని మనం ఏం చేస్తామంటే ఆ ఒత్తిడిని జయించి ఆమేన్ మనం యేసుక్రీస్తుకి మహిమకరంగా జీవిస్తాం. హల్లెలూయా. సో కాబట్టి దానికోసమే ఈ సిరీస్ని స్టార్ట్ చేశాను. కాబట్టి అర్థమైనా కాకపోయినా, ఆమేన్, అర్థమైనా కాకపోయినా వినండి ఓపికతోటి. ఓకే, ఇంకో విషయం చెప్తున్నానంటే ఇది ఎలాంటి సబ్జెక్ట్ అంటే ఇది చాలా లోతైన సబ్జెక్టు. ఓకే, ఒక్కసారి వింటే అర్థం కాదండి. ఓకే, మీరు 2వ వినాలి, అవసరమైతే 3వ వినాలి. ఎక్కడ వినాలి సహోదరుడా? ఆదివారం మీరు చెప్పేది ఒకసారే కదా అని అంటే యూట్యూబ్లో పెడుతున్నాను నేను. సో యూట్యూబ్లోకి వెళ్ళండి, మీరు 2వ వినొచ్చు. అర్థం కాకపోతే 3వ కూడా వినండి. అప్పుడు ఈ బైబిల్లో నుంచి ప్రవక్త ఎలా ఉన్నాడు, బైబిల్లో ఎక్కడున్నాడు ఏంటి అన్న విషయం మీకు స్పష్టంగా అర్థమవుతాయి. తద్వారా మీ విశ్వాసం అనేది బలపడుతుంది. ఆమేన్. కాబట్టి మీరెవరో కూడా ఈ అర్థం కావట్లేదని చెప్పి మీరు ఫీల్ అవ్వద్దు. ఓకే, మీరు 2-3 సార్లు వినటానికి ప్రయత్నించండి, ఇది అవసరం. ఆమేన్. దేవుని యొక్క ఆత్మ నడిపింపు చేతే నేను ఈ యొక్క సిరీస్ అనేది స్టార్ట్ చేశాను, చెప్తా ఉన్నాను. ఇది ఏదో కేవలం నేను సొంతగా ఆలోచించి తీసుకుంది కాదు. ఓకే, సో దేవుని యొక్క నడిపింపు ద్వారా నేను వెళ్తా ఉన్నాను. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఓకే, అయితే చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే దేవుని యొక్క ఎన్నిక గురించి చెప్పాలని చెప్పి నేను ఇప్పుడు ఎన్నో రోజులు అనుకుంటున్నాను. ఓకే, సో ఆ విషయం చెప్పి నేను ముగిస్తా. ఓకే, అదేంటంటే మన జీవితంలో మనం ఏమనుకుంటాం అంటే చాలాసార్లు నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, ఇది దేవుని చిత్తమా కాదా? ఓకే, ఈ పని చేయటం దేవుని చిత్తమా కాదా ఎలా తెలుసుకోవాలి? ఇది మనకు తెలియదు చాలామందికి. ఓకే, సో ఏదైనా సరే ఒక పని నువ్వు చేయాలనుకుంటున్నావు, అది దేవుని చిత్తమా కాదో తెలుసుకోవాలి. అయితే సమస్య ఏంటంటే ఎలా తెలుసుకోవాలి? ఓకే, ఎలా తెలుసుకోవాలంటే ప్రియ సోదరి సోదరులారా, మన ప్రవక్త విలియం బ్రహ్మం గారు పెర్రిగ్నీన్ అనే ఒక సహోదరుడు ఉన్నాడు. ఓకే, ఆయన టూజాన్ అనేటువంటి సిటీలో ఒక చర్చికి పాస్టర్ గారిగా పనిచేశాడు ఆయన. ఓకే, ప్రవక్త గారికి పరిచయం. అయితే ఆ పెర్రిగ్నీన్ గారు ఒకసారి ప్రవక్త బ్రహ్మం గారిని అడిగారంట, అయ్యా జీవితంలో నా పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే ఎలాగా, నీ ఎలా తెలుసుకోవాలి దేవుని చిత్తం అని అడిగాడంట ఆయన. అడిగితే అప్పుడు ప్రవక్త బ్రహ్మం గారు ఒక చక్కని ఉదాహరణ ద్వారా వివరించాడంట ఎలా తెలుసుకోవాలి దేవుని చిత్తాన్ని నీ జీవితంలోని. అయితే ఆయన అన్నాడంట ఉదాహరణ చెప్తూ, ఇప్పుడు నీవు
సముద్రంలో ఉన్నావు, నువ్వు ఒడ్డుకి వెళ్ళాలా, హార్బర్కి, అంటే ఓడలు నిలిపి ఉంచేటువంటి హార్బర్కి ఓడ రేవుకు నువ్వు పోవాలి. అక్కడ పోయి నీ ఓడని పార్క్ చేయాలి. సో ఇప్పుడు సముద్రంలో నుంచి వెళ్తున్నావు, ఎలా వెళ్తావు ఓడ రేవు దగ్గరికి అని అంటే, ప్రియ సోదరి సోదరా, ఆ ఓడ రేవు మీదంట ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ లైటు వెలుగుతూ ఉంటుంది కదా, ఆ లైట్ని చూస్తూ మనం వెళ్ళాలి. ఓకే, ఆ లైట్ కనుక నీకు 3 లైట్లు కనపడింది అనుకో, 2 లైట్లు కనపడుతున్నాయి అనుకో, అక్కడ ఒక లైట్ బదులు 2 లైట్లు కానీ 3 లైట్లు కానీ కనపడ్డాయా, నువ్వు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నావు. నువ్వేం చేయాలి అంటే నీ దిశను మార్చుకోవాలా, ఒక్క లైట్ కనపడేలాగా మార్చుకోవాలి. హల్లెలూయా. అంటే అది ఎలా ఉంటుందంటే చూడండి, ఇది ఒక లైటు, దీని వెనకాల ఇంకొక లైట్ ఉంటుంది, దీని వెనక ఇంకో లైట్ ఉంటుంది, ఈ 3 వరుసగా ఉంటాయి. ఇది సముద్రం, ఇక్కడ నువ్వు ఉన్నావు. ఓకే, నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, ఇక్కడ చూస్తే ఏం కనపడుతుంది నీకు, ఒక లైటే కనపడుద్ది, వెనకాల 2 లైట్లు కనపడవు. ఓకే, అప్పుడు నువ్వు కరెక్ట్గా వెళ్తున్నట్టు లెక్క. ఎక్కడ పోతావు నువ్వు, సరాసరిగా ఓడ రేవుకు పోతావు. ఓకే, అట్ట కాకుండా నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, నువ్వు చూస్తే ఏం కనపడతాయి, 3 లైట్లు కనపడుతుంటాయి. అంటే నువ్వు పక్కకు ఉన్నట్టు లెక్క. సో ఏం చేయాలంటే మళ్ళీ యువతలకు రావాలి. సో యువతలకు వస్తే నీకు ఏం కనపడితే ఒక లైటే కనపడుద్ది. హల్లెలూయా. సో ఒక్క లైట్ కనపడితే ముందుకు వెళ్ళాలి. అట్ట కాకుండా నువ్వు ఎడంకి పోయినా కుడికి పోయినా ఏం కనపడితే 3 లైట్లు కనపడుతుంటాయి. కాబట్టి ఆ విధంగా సముద్రంలో ఉన్నటువంటి నావికులు ఓకే ఓడరేవుకి చేరుకుంటారని ప్రవక్త చెప్పి, అలాగే మన జీవితంలో కూడా మనం కరెక్ట్ గమ్యానికి వెళ్ళాలి అని అంటే ఓకే మనకు కూడా దేవుడు 3 లైట్లు పెట్టాడంట. మనం కూడా మన జీవితంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి, ఇది దేవుని చిత్తానుసారంగా డెసిషన్ తీసుకోవాలి అంటే మనకు కూడా 3 లైట్లు ఉన్నాయన్నాడు ప్రవక్త. ఏంటి ఆ 3 లైట్లు అని అంటే, ఆ 3 లైట్లు ఎలాగాల, ఆ 3 లైట్లు కరెక్ట్ లైన్లోకి ఉండాలంట. సో ఇప్పుడు నువ్వు పని చేయాలనుకుంటున్నావు, అది దేవుని చిత్తమో కాదో ఎలా తెలుసుకోవాలి అని అంటే, మొదటి లైటు మొట్టమొదటి లైట్ ఏంటంట, అది లేఖనానుసారమే ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఏదైతే పని చేయాలనుకుంటున్నావో అది బైబిల్లో ఉండాలి. హల్లెలూయా. అలాగే ఆ పని చేయడానికి నువ్వు అర్హుడై ఉండాలి. హల్లెలూయా. అది బైబిల్లో ఉండాలి నువ్వు చేయాలనుకునే పని, అలాగే నువ్వు ఆ పని చేయడానికి అర్హుడై ఉండాలి. ఇది మొదటి లైటు. రెండో లైట్ ఏంటి అని అంటే, నిన్ను దేవుడు ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పి నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటే, ఆ పని చేయడానికి నీకు ఒక భారం బయలుదేరుతుందంట హృదయంలో. అంటే ఆ పని చేయాలి అని చెప్పి నీకు ఒక భారం అనేది నీ హృదయంలో ఉంటుందంట, అది ఎప్పుడు మండుతూ ఉంటుందంట. కాబట్టి ఆ రెండో లైట్ ఏంటంటే ఆ పని పట్ల భారం. హల్లెలూయా. రెండో లైటు భారం. మొదటిది లేఖనం ఉండాలి, బైబిల్ ఆధారం ఉండాలి. రెండోది భారం. మూడోది ప్రవక్త అన్నాడు, ఇది సులువైందే కానీ ఇది పాటించడం కొంచెం కష్టమైంది అన్నాడు ప్రవక్త. ఏంటి అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, దేవుడు నీ హృదయంలో పెట్టిన భారం ఉంది, అలాగే లేఖనం ఉంది, నువ్వు దాన్ని చేయడానికి కూడా అర్హత ఉంది. ఈ 2 లైట్లతో పాటు 3 లైట్లు కూడా ఉండాలి. ఏంటి ఆ 3వ లైటు అని అంటే, ఆ పనికి సంబంధించినటువంటి అన్ని పరిస్థితులు కూడా దేవుడు అనుకూలపరుస్తాడంట. హల్లెలూయా. సో ఆ పని జరగడానికి నీ అంత నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదంట. ఓకే, వాటిని ఆటోమేటిక్గా దేవుడే అయ్యేలాగా, ఆ పని జరిగేలాగా పరిస్థితులు అనుకూలం చేస్తాడంట. హల్లెలూయా. సో అప్పుడు నువ్వు తెలుసుకుంటావు అది దేవుని చిత్తమని. సో ఆ విధంగా నువ్వు ముందుకెళ్తే నువ్వు దేవుని చిత్తాన్ని కరెక్ట్గా చేస్తున్నట్టు లెక్క అని చెప్పి ప్రవక్త చెప్పాడంట. హల్లెలూయా. సో కాబట్టి మనకి ఈ మూడో స్టెప్ చేయాలంటే మనకు ఓపిక ఉండాలి. హల్లెలూయా. సో మనకి ఈ 2 ఈజీగా దొరుకుతాయి. ఓకే, లేఖనంలో ఉంటుంది, అలాగే మనం అర్హులై ఉంటాం, భారం కూడా ఉంటుంది. ఒక కేసు వచ్చిందంట ఆయన దగ్గర, పెరిగిన దగ్గరికి ఒక సహోదరుడు వచ్చి పదే డబ్బులు అడుగుతున్నాడంట. దేనికి? మిషనరీకి. నేను పలానా దేశం పోయి
సేవ చేస్తాను, పలానా దేశంలో సువార్త లేదు కాబట్టి నా కనుక డబ్బులు ఉంటే, నా కనుక డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటే, ఇదిగో నా హృదయంలో భారం ఉంది, అలాగే నేను బోధించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నా, ఇదిగో నేను దానికి అర్హుండే అని చెప్పి చెబుతున్నాడంట. కానీ అతను మాత్రం డబ్బులు ఎవరు ఇవ్వట్లేదంట. హల్లెలూయా. అయితే ఈ పెరిగిరాను గారి దగ్గరకు వచ్చి ఆ విషయం చెబుతున్నప్పుడు ఈయన కూడా ప్రేరేపణ రావట్లేదంట ఇవ్వడానికి. ఆమె ఇందాక డబ్బులు ఉన్నాయంట, కానీ ప్రేరేపణ రావట్లేదంట. పోనీ ఇంకెవరైనా ఇస్తారా అంటే ఎవరు ఇవ్వట్లేదంట అతనికి. అప్పుడు పెరిగిరిన్ అన్నారు, ఈ 3వ లైట్ ఎలగట్లేదు అక్కడ అన్నట్టు. హల్లెలూయా. 3వ లైటు ఎలగట్లేదు, పరిస్థితులు అక్కడ అనుకూలించట్లా, దేవుడు వాటిని సఫలం చేయట్లేదు. కాబట్టి 3వ లైట్ ఎలగట్లేదు కాబట్టి అది అతని విషయంలో దేవుని చిత్తం కాదని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను. నేను కూడా ఆ డబ్బులు ఇవ్వలేదు, నాకు ప్రేరేపణ రావట్లేదు. అలాగే ప్రియ సోదరి సోదరులారా, దేవుని చిత్తం అయితే ఇవన్నీ కూడా ఈ 3 లైట్లు కూడా లైన్లోకి వస్తాయి. సో ఈ విషయం ఉన్నప్పుడు పర్సనల్గా నాకు చాలా ఆదరణ కలిగింది. హల్లెలూయా. ఎందుకనంటే ఇక్కడ ఈ సంఘంలో జరిగినటువంటి సంఘటనలన్నీ మీకు తెలుసు. ఆమె సో ఈ విషయం ఎప్పుడైతే నాకు చాలా ఆదరణ కలిగిందన్నమాట. ఈ సంఘానికి అనుకోకుండా పాస్టర్ అయిపోయాం. ఆమె సో పాస్టర్ అవుతామని నేను ఊహించనే లేదు. సో అలాంటిది ఇదంతా జరిగింది అని అంటే మరి ఇది ఎలాగా, ఇది దేవుని చిత్తమా కాదా అని చెప్పంటే ఈ 2 లైట్లు నాకు తెలుసు. ఆమె లేఖనానికి అనుకూలమైన జీవితం ఉంది, నేను చెయ్యొచ్చని లేఖనం చెప్తా ఉంది, అలాగే భారం కూడా ఉంది. మరి ఈ 3వ లైటు సంగతి నాకు తెలియదు, అప్పుడు వినలేదు, అసలు ఈ విషయం వినలేదు నేను. అది ఎప్పుడైతే ఈ విషయం విన్నానో నాకు అర్థమైంది, 3వ లైటు కూడా వెలిగింది. అలాగే 3వ లైటు కూడా లైన్లోకి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పాస్టర్ అవ్వడానికి నేను ఒక్క ప్రయత్నం కూడా చేయలేను, అసలు నా హృదయంలోనే అది లేదు. కానీ పరిస్థితులను దేవుడే అనుకూలపరిచాడు. ఆమె దేవుడు అన్నింటినీ కూడా సమకూర్చి ఆ సమయానికి అన్నీ కూడా లైన్లోకి తీసుకొచ్చాడు. కాబట్టి దేవుని చిత్తానుసారంగానే ఇక్కడ నేను పాస్టర్ని అని చెప్పి అప్పుడు గ్రహించాను. హల్లెలూయా. సో నేను ఇక్కడ పాస్టర్గా నిలబడటం అనేది అది మీ యొక్క సొంత చిత్తం కాదు, నా యొక్క సొంత చిత్తం కాదు, కానీ అది దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే ఈ 3 లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి, లైన్లో ఉన్నాయి. సో కాబట్టి అందును బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మన జీవితంలో ఏదైనా సరే మనం చేస్తుంది దేవుని చిత్తమా కాదా, మనం చేసే పని దేవుని చిత్తమా కాదా తెలుసుకోవాలంటే ఈ 3 లైట్లు అనేవి మనం ఖచ్చితంగా సరి చూసుకోవాలి. ఓకే, అది లేఖనానుసారంగా ఉండాలి, అందుకు మనం తగిన జీవితం ఉండాలా, 2వది భారం ఉండాలి, 3వది దేవుడు పరిస్థితులను అనుకూలపరిచేంత వరకు వెయిట్ చేయాలి. హల్లెలూయా. మనంతరం మన కళ వస్తుంది. మనకి ఇప్పుడున్న సమస్య ఏంటంటే కళ వస్తుంది, ఆ కళను జరిగించడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాదు, కళను దేవుడే జరిగించాలా. ఆమె కళ ఇచ్చిన దేవుడే దాన్ని జరిగించేంత వరకు మనం వెయిట్ చేయాలా, అంతేగాని దాన్ని జరిగించడం కోసం మనం ప్రయత్నం చేయకూడదు. ఆమె సో అందుకోసమే ఆయన ఏమన్నాడంటే ఈ 3వది సులువుగా ఉంటుంది, వినడానికి ఈజీగా ఉంటుంది, కానీ పాటించడం చాలా కష్టం. ఎందుకంటే నీకు ఆల్రెడీ కళ వచ్చి ఉంటుంది, కానీ కళ వచ్చింది కదా చెప్పి మనం ఏం చేస్తాం, వెళ్ళిపోతుంటాం, మనం ఏం చేస్తూ ఉంటాం పనులని. కానీ దేవుడు చేసిన తర్వాత వెయిట్ చేయాలా. ఇక్కడ 3వ దానిలో కష్టం ఏంటంటే వెయిటింగ్, దేవుని మీద ఆధారపడి వెయిట్ చేయడమే అత్యంత కష్టమైంది. హల్లెలూయా. సో కాబట్టి మనం ఏదైనా సరే దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఈ 3 విషయాలు మనం పాటిద్దాం, ఈ 3 విషయాలు గమనంలో పెట్టుకుందాం. అప్పుడు దేవుని యొక్క చిత్తానుసారంగా మన జీవితాన్ని మనము ముందుకు తీసుకెళ్ళవాలంట. హల్లెలూయా. సరే, మంచి, ఇప్పుడు అర్థమైంది కదా. మన కాలానికి అనగా ఈ అన్యులకి ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఏలియా ఆత్మచేత పంపబడినటువంటి వ్యక్తి అన్నాడు. సో అది ఎక్కడి నుంచి చూసామన్నమాట, ఏలియా జీవితంలో మనకు అది కనపడతా ఉంది. ఏలియాకి కాకులు ఆహారం పెట్టాయి, కాకులు అనగా అన్యులకి సాదృశ్యం. అలాగే ఏలియా అన్యుల దేశంలో ఉన్నటువంటి విధవరాల దగ్గరికి పంపించబడ్డాడు. ఆ విధవరాలు ఎవరో అన్యురాలు. అంటే ఏలియా అన్యుల దగ్గరికి పంపబడబోతా ఉన్నాడు ఫ్యూచర్లో, భవిష్యత్తులో అని చెప్పి దేవుడు ముందుగానే మనకి పాత నిబంధనలో చూపిస్తూ ఉన్నాడు. ఆ విధంగానే దేవుడు అన్యులు ఉన్నటువంటి క్రైస్తవులు మన దగ్గరికి దేవుడు ఏలియాని పంపించాడు. ఆయన ఎవరో కాదు, విలియం మరియన్ బ్రహ్మం గారు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు దీవించును గాక, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక.